జయరాం హత్య కేసులో నిందితులు అనుమానితుల్ని ఇవాళ కూడా ప్రశ్నిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. అయితే కుత్బుల్లాపూర్ రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి ఇవాళ సమాచారం రాబడతారు. జయరాం హత్యకు నెల రోజుల ముందు రాకేష్ రెడ్డి చింతల్లో 100 కోట్ల రూపాయల విలువైన డాక్యుమెంటేషన్ చేయించడంతో డాక్యుమెంట్ తయారీదారుల నుంచి వివరాలు సేకరించారు. రాకేష్ కు సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ మల్లారెడ్డి, సీఐ శ్రీనివాసులను మరోసారి ప్రశ్నించబోతున్నారు. సాయంత్రం రౌడీ షీటర్ నగేష్, అతని మేనల్లుడు విశాల్ అరెస్ట్ ను ప్రకటించబోతున్నారు. జయరాం హత్య కేసులో నలుగురిని నేరస్తులుగా తేల్చబోతున్నారు పోలీసులు. మరోవైపు జయరాం హత్య జరిగిన రోజు శిఖా చౌదరితో లాంగ్ డ్రైవ్ కి వెళ్లిన ఆమె స్నేహితుడు శ్రీకాంత్ రెడ్డిని కూడా పోలీసులు ప్రశ్నించబోతున్నారు. జయరాం హత్య కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. ఈ కేసు విచారణకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, జయరాం హత్య కేసులో పోలీసులు ఇవాళ ఎవరెవరిని ప్రశ్నిస్తారు, వివరాలేంటి? విజయ చంద్రిక, జయరాం హత్య కేసు విచారణ తుది దశకు చేరింది. మొత్తం మీద జయరాం హత్య కేసును ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు బదిలీ అయిన తర్వాత పోలీసులు కేసును ఛాలెంజింగ్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో జయరాం కేసులో ఏదైతే రాకేష్ రెడ్డి తర్వాత శ్రీనివాసులను తొలుత 3 రోజులు విచారించిన పోలీసులు తర్వాత ఇంకా విచారణలో చాలా విచారించాల్సి ఉందని కోర్టును వేడుకున్న సమయంలో మరొక 8 రోజుల గడువు ఇచ్చింది. అయితే 8 రోజుల గడువులో ఈ రోజు 6వ రోజు విచారణ కొనసాగుతుంది. అయితే ఈ విచారణలో అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే జయరాం హత్యకు ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, ఎందుకు డెడ్ బాడీని ఆనవాళ్ళు లేకుండా హైదరాబాద్ లో చంపిన తర్వాత తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ లోపల పడేయాల్సిన అవసరం ఏముందన్న కోణంలో అనేక ప్రశ్నలను కూడా అనేక ప్రశ్నలను కూడా ఛేదించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే అత్యంత కీలకంగా మారిన రాకేష్ రెడ్డి తర్వాత శిఖా చౌదరిలను ఇద్దరిని కూడా వేరువేరుగా ప్రశ్నించారు. వీళ్ళ వివరాల్లో అంటే గత వారం రోజులుగా జరుగుతున్న విచారణలో అనేక విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. తర్వాత ఈ కేసు మొత్తం మీద ఒకసారి పరిశీలిస్తే ఈ కేసులో జయరాంను చంపేందుకు కేవలం ఆస్తి కోసమే చంపారన్నది ఒకటి అయితే స్పష్టమైంది. కేవలం ఈ ఆస్తి కోసము ఎవరెవరు పథకం ప్లాన్ చేశారు, ఎప్పటి నుంచి ప్లాన్ చేశారన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు నేపథ్యంలో రాకేష్ రెడ్డి తర్వాత శిఖా చౌదరి తర్వాత శ్రీనివాస్ ఏదైతే వాచ్మెన్ శ్రీనివాసులను విచారించిన తర్వాత కొంతమంది పోలీసు అధికారుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. తర్వాత ఏసీపీ మల్లారెడ్డి తర్వాత సిఐ శ్రీనివాస్, సిఐ రాంబాబు వీళ్ళని కూడా ఇప్పటికే బదిలీ వేటు వేశారు. బదిలీ వేసిన తర్వాత వాళ్ళు విధుల్లో ఉంటే వాళ్ళు ఈ విచారణకు అడ్డమవుతారన్న నెపంతోనే వాళ్ళని బదిలీ వేసి వాళ్ళని కూడా విచారణకు పిలిపించి వాళ్ళని పూర్తి స్థాయిలో విచారించారు. వాళ్ళు కూడా కేవలం హత్య చేసిన విషయంలో వాస్తవమైనప్పటికీ దీంట్లో మా ప్రమేయం ఏమీ లేదు, కేవలము అతను ఒక వ్యక్తి గురించి ఎంక్వైరీ చేశాడు, దానికి సమాచారం ఇచ్చామని చెప్పేసి కూడా విచారణలో వెల్లడించినట్లుగా మనకు సమాచారం ఉంది. అయితే పోలీసులు పూర్తి స్థాయి ఆధారాలు ఏదైతే సీసీ కెమెరా కావచ్చు, తర్వాత డెడ్ బాడీని తీసుకెళ్లిన తర్వాత నల్లకుంట పోలీస్ స్టేషన్ అక్కడి నుంచి నగరంలో తిరిగిన ప్రదేశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి ఏ సమయంలో హత్య చేశాడు, ఆ సమయం హత్య చేసిన తర్వాత ఏ అధికారులతో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి ఎటు నగరంలో ఏ రూట్ లో వెళ్ళాడన్నది పూర్తి స్థాయిలో ఆ సీన్ కూడా రీకన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పటికే దాదాపుగా కేసు విచారణ అయితే పూర్తయింది. ఈ రోజు విచారణలో భాగంగా వ్యక్తులు ఎవరైనా ఇంకా పెండింగ్ ఉన్నారా? అలాగే ఈ కేసులో 2 నిందితుల్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. వాళ్ళందరికీ సంబంధించి ఎప్పుడు అరెస్టులు ఉంటాయని ప్రకటించే అవకాశం ఉంది? విజయ చంద్రిక, ఈ రోజు విచారణలో భాగంగా రౌడీ షీటర్ నగేష్ తర్వాత అతని అల్లుడు విశాల్ని కూడా ఈ రోజు అరెస్ట్ చేశామని చెప్పి పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. ఎందుకంటే జయరాం హత్య కేసులో వీళ్ళిద్దరి పాత్ర కూడా చాలా కీలకంగా ఉన్నట్లు ఇప్పటికే దర్యాప్తులు వెల్లడి కావడంతో ఈ రోజు వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. ఈ సాయంత్రం వాళ్ళను అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికీ ఈ శిఖా చౌదరితో పాటు హత్య జరిగిన తర్వాత లాంగ్ డ్రైవ్ లో వెళ్లిన ముఖ్యంగా వ్యక్తి అతను రాకేష్ రెడ్డితో పాటు ఉన్న సంతోష్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఈ సంతోష్ను కూడా ఆ రోజు హత్య జరిగిన తర్వాత శిఖా చౌదరి, సంతోష్ ఎక్కడికి వెళ్లారు, ఎక్కడెక్కడ ఎవరితో మాట్లాడారన్న విషయాన్ని కూడా ఇప్పుడు పోలీసులు ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. అయితే ఈ కేసులో ఇప్పుడు నగేష్ తో పాటు విశాల్ను కూడా అరెస్ట్ చేసిన తర్వాత ఈ నలుగురిని ఈ కేసులో ముద్దాయిలుగా చూపెట్టే అవకాశం అయితే ఉంది. మిగతా వాళ్ళను విట్నెస్లు లేకపోతే వాళ్ళ ప్రమేయం ఎంతవరకు ఉందన్నది రేపు ఎల్లుండి కోర్టుకు వేసే ఛార్జ్షీట్ లో పూర్తి స్థాయి వివరాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే జయరాం కేసు 6వ రోజు విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా విచారణకు హాజరవుతున్నారు. ఎందుకంటే ఈ హత్యకు ముందు కొద్ది రోజుల ముందు అనేక భూ లావాదేవీలు కూడా జరిగాయి. ఈ లావాదేవీలకు ఆ తర్వాత ఇప్పటికీ జయరాం కేసులో ఇప్పుడు ప్రస్తుతం విచారణకు హాజరవుతున్న వారికి ఏం సంబంధాలు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. కేవలం ఇప్పటి వరకైతే రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ తర్వాత నగేష్, విశాల్ ఈ నలుగురిని నిందితులుగా పేర్కొనేందుకు పోలీసులు ఒక కొలిక్కి వచ్చింది. మొత్తం ఈ నలుగురిని కూడా సాయంత్రం అరెస్ట్ చేసి మొత్తం ఎల్లుండి శనివారం రోజు కేసులో ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. విజయ చంద్రిక.
రైట్ వెంకట్, థ్యాంక్ యూ. చిన్న